వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. లాస్ట్ వీక్ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీకెండ్ అప్డేట్స్ షార్ట్ వీడియో పెట్టాను. ఈ వీక్ నుండి లాంగ్ వీడియోస్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిగినింగ్ విత్ ది టాలీవుడ్ న్యూస్. నాని గారి ది ప్యారడైజ్ అఫీషియల్ రిలీజ్ డేట్ 2026 ఆగస్ట్ 21కి లాక్ అయింది. ఈ మధ్య మన దగ్గర అవసరం లేకపోయినా సరే సీక్వెల్స్ తీసేసి ఏం లేకపోయినా సాగదీస్తున్నారు. బట్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ప్యారడైజ్ మనకి సింగిల్ పార్ట్ మూవీగా వస్తుంది. సీక్వెల్స్ ప్రీక్వెల్స్ ఏం లేవు. ఫస్ట్ సాంగ్ ఫిబ్రవరి 24కి రిలీజ్ అవుతుంది. అనిరుద్ సాంగ్ కోసం అసలు వెయిట్ చేయలేకపోతున్నా. జై హనుమాన్లో రానా గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. రీసెంట్గానే లుక్ టెస్ట్ కంప్లీట్ అయింది. ప్రభాస్ గారి షూటింగ్ డేట్స్ విషయానికి వస్తే ఫాజీ మూవీకి ఫిబ్రవరి 12 నుండి మార్చ్ 1 వరకు డేట్స్ ఇచ్చారు. బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రబోర్తి రీసెంట్గానే షూట్లో జాయిన్ అయ్యారు. ఫిమేల్ లీడ్ ఇమాన్వి డార్లింగ్తో పాటు షూట్లో జాయిన్ అయ్యారు. కల్కి 2కి మార్చ్ 1 నుండి మార్చ్ మిడ్ వరకు డేట్స్ ఇచ్చారు. కమల్ హాసన్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు షూట్లో జాయిన్ అయ్యారు. ఏప్రిల్ నుండి స్పిరిట్ షూట్లో జాయిన్ అవుతారు. మ్యాడ్ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో కార్తీ అండ్ మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్లో ఒక న్యూ ఫిల్మ్ వస్తుంది. ప్రొడ్యూస్డ్ బై సితారా ఎంటర్టైన్మెంట్. వారణాసిలో త్రేతాయుగం సీక్వెన్స్ 25 మినిట్స్ వరకు ఉంటుందంట. ఈ సీక్వెన్స్ కోసం 250 నుండి 300 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారంట. ఈ హాఫ్ అన్ అవర్ సీక్వెన్స్ మూవీ స్కేల్లో బాహుబలి ది బిగినింగ్ ని క్రాస్ చేస్తుంది. ఈగా అండ్ బాహుబలి తర్వాత కిచ్చా సుదీప్ వారణాసి మూవీతో రాజమౌళి గారితో మళ్ళీ కొలాబరేట్ అవుతున్నారు. సెప్టెంబర్ నుండి కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. హాలీవుడ్స్ ఐకానిక్ టీసీఎల్ చైనీస్ థియేటర్లో గ్రాండ్ ఇంటర్నేషనల్ ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీను వైట్ల గారి డైరెక్షన్లో శర్వానంద్ అండ్ రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్లో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా రాబోతుంది. రుక్మిణి వసంత్ ప్రిన్సెస్ రోల్ ప్లే చేస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుంది. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్లో తాలూరి రామేశ్వరి గారు ఎన్టీఆర్ గారి మదర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ట్రాక్ ఉండబోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అంతా ఓకే కానీ మూవీ టైటిల్ ఇంకా అనౌన్స్ చేయట్లేదు. రాజ్సాబ్ సెట్ బ్యాక్ తర్వాత మారుతి ఒక కొత్త స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారంట. రామ్ పోతినేని ఆర్ వరుణ్ తేజ్ గారిని లీడ్ రోల్స్లో తీసుకుంటున్నారని బజ్ వస్తుంది. ఇది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. నాని గారి అప్కమింగ్ ఫిల్మ్లో తృప్తి డిమ్రిని ఫీమేల్ లీడ్గా తీసుకుంటున్నారు. ఒక కీ రోల్ కోసం మాధురి దీక్షిత్తో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్లీ దేవరా 2కి స్టోరీ లాక్ అయింది. బాలీవుడ్ అండ్ అదర్ సౌత్ ఇండియన్ మూవీస్ అప్డేట్స్ చూస్తే దురంధర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత తుంబట్ 2లో మెయిన్ యాంటగనిస్ట్ రోల్ కోసం అక్షయ్ ఖన్నా గారిని అప్రోచ్ అయ్యారు. ఒకవేళ కన్ఫర్మ్ అయ్యి అఫీషియల్లీ లాక్ అయితే అక్షయ్ ఖన్నా గారి పీక్ పర్ఫార్మెన్స్కి డైరెక్టర్ రాహి అనిల్ బార్వే గారి విజన్కి ఎలాంటి అవుట్పుట్ వస్తుందని నేనైతే ఈగల్లీ వెయిట్ చేస్తున్నా. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం రానా గారితో డిస్కషన్ జరుగుతున్నాయని ఒక బజ్ వస్తుంది. అల్లు అర్జున్ లోకి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ థీమ్తో ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ప్లస్ రీల్స్ అప్లోడ్ అయ్యాయి. ఒక అనౌన్స్మెంట్ థీమ్ ఓఎస్టీతో 1 మిలియన్స్ రీల్ రావడం ఇదే ఫస్ట్ టైం. రామాయణ మ్యూజిక్ మీద ఫోకస్ చేయడానికి ఏఆర్ రెహమాన్ గారు 40 డేస్ ఆఫ్లైన్కి వెళ్తున్నారు. ఈ మార్చిలో క్యాస్ట్ అండ్ క్రూ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. టాక్సిక్ ట్రైలర్ మార్చ్ 1 వీక్లో రిలీజ్ అవుతుంది. సెకండ్ టీజర్ కూడా త్వరలోనే రాబోతుంది. మహన్ మూవీకి సీక్వెల్ మహన్ 2 డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కన్ఫర్మ్ చేశారు. 2027 ఆర్ 28లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జైలర్ 2లో షారుఖ్ ఖాన్ గారి క్యామియోతో షూట్ మార్చిలో కంప్లీట్ అయిపోతుంది. ఎస్జే సూర్య గారు మెయిన్ యాంటగనిస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. సూర్య గారి కరుప్పు మూవీ ఏప్రిల్ 10కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 3 ఆర్ 4 మంత్స్ గ్యాప్ తర్వాత సూర్య గారి 46th మూవీ రిలీజ్ అవుతుంది. నేనైతే మమిత మేడం కోసమే వెయిటింగ్. లోకా చాప్టర్ 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. కళ్యాణి ప్రియదర్శన్ ఈ సెకండ్ పార్ట్లో కూడా కన్ఫర్మ్ అయ్యారు. సెప్టెంబర్లో షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎల్సీఈలో ఒక అప్కమింగ్ ఫిల్మ్ బెంజ్లో రవి మోహన్ ఒక రోల్ ప్లే చేయబోతున్నారు. కమింగ్ టు ది హాలీవుడ్ అప్డేట్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్ అయిన ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ 15 సీజన్స్ వరకు ప్లాన్ చేస్తున్నారు. స్ట్రేంజర్ థింగ్స్ నెట్ఫ్లిక్స్ మూవీ 2027లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని బజ్ వస్తుంది. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. అప్డేట్ కోసం వెయిట్ చేయాల్సిందే. అవతార్ ఫైర్ అండ్ డాష్ ఓవరాల్ రన్లో బార్బీ అండ్ ఫ్రోజన్ 2ని బీట్ చేసింది. $1.4 బిలియన్ తో 16th హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఇన్ ది వరల్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఐఎన్ఆర్ రూపీస్లో 13,100 కోట్లు. ది హౌస్ మేడ్ కలెక్షన్స్లో సిన్నర్స్ని క్రాస్ చేసింది. సిన్నర్స్ $369 మిలియన్, ఐఎన్ఆర్ రూపీస్లో 3,300 కోట్లు. దీన్ని ది హౌస్ మేడ్ $372 మిలియన్ తో క్రాస్ చేసింది. మిషన్ ఇంపాసిబుల్ 9 ఇప్పుడు వర్క్స్లో ఉంది అండ్ ఈ మూవీలో టామ్ క్రూజ్ రిటర్న్ అవుతున్నారు. ఫైనల్లీ మొత్తానికి మన వెన్స్డే సీజన్ 3 షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొరియన్ అప్డేట్స్లోకి వెళ్తే ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సీజన్ 2 షూట్ ర్యాప్ అయిపోయింది. దిస్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ డిసెంబర్లోనే వచ్చేస్తుంది. ఇది ఫిక్స్ అయిపోండి. నేను మాత్రం సీజన్ 2 కోసం మామూలుగా వెయిట్ చేయట్లేదు. నేను మాత్రమే కాదు, ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ చూసిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలానే ఉంది.
అప్కమింగ్ వెబ్టూన్ బేస్డ్ డ్రామా మై రీజన్ టు డై కోసం లీ చేమిన్ డిస్కషన్స్లో ఉన్నారు. షిన్ హేసున్ నెట్ఫ్లిక్స్ సిరీస్ ది ఆర్ట్ ఆఫ్ సారా 38 కంట్రీస్లో టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్లో ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.